నమస్తే అండి. ఇవాల్టి కథ రిటైర్మెంట్. రచించిన వారు బి లక్ష్మీ శర్మ గారు. ఏమండి, కాఫీ చల్లారిపోతుంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ముందు కాఫీ తాగండి. ఎంతసేపైంది మీకు కాఫీ ఇచ్చి? మర్చిపోయారా? ఏమిటో అంత పరధ్యానం అంటూ తన పక్కనే కూర్చుంటూ అడిగింది అన్నపూర్ణ. అరే మర్చిపోయాను అంటూ కాఫీ కప్పు చేతిలోకి తీసుకుని తాగుతూ, అన్నపూర్ణ, నీతో కొన్ని విషయాలు చెప్పాలి. విన్న తర్వాత నన్ను అపార్థం చేసుకోవు కదా అడిగాడు సాంబమూర్తి. ఏమండి, మీరు నన్నర్థం చేసుకున్నది ఇంతేనా? ఇన్నాళ్ల మన కాపురంలో నేనెప్పుడైనా మిమ్మల్ని తప్పుపట్టానా? చెప్పండి. అయినా అపార్థం చేసుకునే విషయాలు చెప్పడం ఎందుకు? తరువాత బాధపడడం ఎందుకు చెప్పండి అంది అన్నపూర్ణ. అది కాదు పూర్ణ, నిన్ను పెళ్లి చేసుకున్న నాటి నుండి నీతో ప్రేమగా మాట్లాడింది కాని, నిన్ను ఆప్యాయంగా చూసింది కానీ లేదు. అయినా నువ్వు నిండు కుండలా అన్నిటికీ భూమాతలా సహనం వహిస్తావు. ఏనాడు నన్ను నిలదీసి ఎందుకిలా చేస్తున్నావు అని అడిగింది లేదు. నీలాంటి ఉత్తమిరాలి మనసు బాధ పెట్టానే గాని నిన్ను అర్థం చేసుకుని నీకు బాసటగా నిలబడలేకపోయాను. పైగా నీ మీద కోపంతో రగిలిపోయాను పూర్ణ. నువ్వు నన్నడిగిన చిన్న కోరిక ఇప్పటి వరకు తీర్చలేకపోయాను. అందుకే నీ క్షమాపణ పొందాలని ఉంది అన్నాడు సాంబమూర్తి. అబ్బబ్బా, ఏంటండి గడిచిపోయిన జ్ఞాపకాలు మీరు? గతం గతహ అన్నారు కదా పెద్దలు. ఇప్పుడు అవన్నీ కాదు మనం మాట్లాడుకునేది. ఇంకో వారం రోజుల్లో మీ రిటైర్మెంట్ ఉంది. దాని గురించి మాట్లాడండి అంది అన్నపూర్ణ. అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుని సుతారంగా పెదవులకు ఆనించుకున్నాడు. పూర్ణ, అబ్బాయిలకు అమ్మాయిలకు రమ్మని ఉత్తరాలు రాస్తాను. వచ్చి 4 రోజులుండి పొమ్మంటాను. ఏదో చిన్న పండగలాగా చేసుకుందాము రిటైర్మెంట్. ఏమంటావు అడిగాడు సాంబమూర్తి. అంతేలేండి, పిల్లలు వచ్చారంటే అదే పెద్ద పండగ. మరి సరుకులు అవి తెచ్చుకోవాలి. అవునండి, మరి మీ రిటైర్మెంట్కు డబ్బులు వస్తాయి కదా. పిల్లలకు ఏమైనా ఇవ్వవలసి ఉంటుందేమో ఆలోచించారా? వాళ్ళు అడగకుండానే మనమే మనకు ఉన్నదానిలో ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. మీరేమంటారు అంది అన్నపూర్ణ. పూర్ణ, వాళ్ళందరూ మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. వాళ్లకు కావలసినంత డబ్బుంది. మన డబ్బు కోసం వాళ్ళు ఎదురు చూడరు. అందుకని నీకు పెళ్లినాడు చేయించిన నగలే తప్ప వీసమెత్తు బంగారం కొనివ్వలేకపోయాను. నీకు ఏం కావాలో చెప్పు, అది తీసుకుందాము. సరేనా అడిగాడు సాంబమూర్తి. అయ్యో, అలాగంటే ఎలాగండి? ఆడపిల్లలు ఆశిస్తారు కదా. కన్నవారి నుండి తృణమో పనమో పెట్టినా మా తల్లిగారు పెట్టారు అని ఆనందపడతారు కదా. అయినా నాకిప్పుడు నగలెందుకు? ఉన్నవే పెట్టుకునేందుకే ఓపిక లేదు. అయినా ఈ వయసులో పెట్టుకునేందుకు నేనేమన్నా 25 వయసున్న దానినా ఏంటి? చక్కగా పిల్లలకు ఏమైనా పెట్టామంటే వాళ్ళు ఆనందపడతారు. ఒకప్పుడు ఉండేది నాకు పక్కింటి పద్మను చూసి నాకు అలా 2 చేతులకు బంగారు మురుగులు వేసుకోవాలని, మెడలోకి ముత్యాల దండ 2 వరుసలది వేసుకోవాలని. కాని మనకున్న పరిస్థితులకు ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. ఇక అంత ధర పెట్టి అవి కొనగలమా చెప్పండి? ఇప్పుడు కొందామన్నా వేసుకోవాలనే కోరిక కూడా లేదు. పోనీ మీరే స్కూటర్ కొనుక్కోవచ్చు కదా ఒకటి అంది అన్నపూర్ణ. నాకు ఎప్పటి నుండో స్కూటర్ కొనాలని ఉంది. నిన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని టౌన్కి వెళ్లి సినిమా చూడాలని ఉండేది. ఈసారి కొందాము తప్పకుండా అన్నాడు. పక్కపక్క నవ్వింది అన్నపూర్ణ. భలే వారండి, నన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని సినిమాకు వెళ్లడానికి స్కూటర్ కొంటారా? అంతేగాని మన అవసరాలకు ఉపయోగం అవుతుందని కాదా అంది నవ్వుతూ. సాంబమూర్తి అన్నపూర్ణ దంపతులది పెద్దలు కుదించిన పెళ్లి. చిన్నతనంలో చేశారు కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని గట్టిగా సంసారం నడిపించుకుంటున్నారు. సాంబమూర్తి వృత్తిరీత్యా గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కావడం వలన బదిలీలు ఉండేవి. సాంబమూర్తి తల్లిదండ్రులు పెద్దవాళ్లు. సాంబమూర్తికి అన్నపూర్ణలకు 4 సంతానం. అందులో 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. కుటుంబం పెద్దదవడం, చాలీచాలని జీతం వలన సాంబమూర్తి ఒక్కడే వేరే ఊరిలో ఉండేవాడు. ఇక ఇంటి బాధ్యత, పిల్లల గురించి పెద్దవాళ్ల బాగోగులు అంతా అన్నపూర్ణని చూసుకునేది. సాంబమూర్తి వచ్చిన ఒకరోజు ఇల్లంతా హడావిడి. ఏయ్ పూర్ణ, అలా టౌన్ వరకు వెళ్లి సినిమా చూసి వద్దాము. తొందరగా తయారవ్వు అన్నాడు సాంబమూర్తి అన్నపూర్ణతో. ఏమండి, సినిమాకు ఎలా వెళదాము అంటున్నారు? మరి పిల్లలను ఎవరి దగ్గర వదిలిపెడదాము? వద్దులేండి, కావాలంటే మీరు వెళ్ళిరండి అంది అన్నపూర్ణ. అబ్బబ్బా, ఎప్పుడూ నీకదే గోల. ఎప్పుడడిగినా ఏదో సాకు చెబుతావు. నీకు నాతో సరదా గడపడమే ఇష్టముండదు. నేను వచ్చేది వారానికి ఒకసారి. మిగతా రోజులన్నీ వాళ్లతోనే కదా గడుపుతావు. అయినా మా అమ్మ ఉంది కదా, చూసుకుంటుంది పద అన్నాడు రుసరుసలాడుతూ. ఏమండి, ఎందుకంత కోపంగా ఉన్నారు? నన్నేం చెయ్యమంటారు చెప్పండి? మీ అమ్మగారికి కర్ర పట్టుకుని నడవడమే కష్టం. ఇంకా పిల్లలనేం చూస్తుంది ఆవిడ? ఆవిడ నుండి కాదు.
పోనీ మామగారున్నారు కదా అంటే ఆయన భాగవతం రామాయణం చదువుతూ వాటితోనే మునిగిపోతారు. పిల్లలను చూస్తే చిన్నవాళ్లు, మీరా ఉండనే ఉండరు, చుట్టపు చూపులాగా వారానికి ఒకసారి వస్తారు వెళ్ళిపోతారు. ఇన్ని బాధ్యతలు నేనొక్కదాన్నే మోస్తున్నాను కదా, మీరు అర్థం చేసుకోకుండా అలా అంటే ఎలాగండి అంది అన్నపూర్ణ. సరేలే, ఎప్పుడు చెప్పే సోది పురాణమే కాని నేను అలా బయటకు వెళ్లి వస్తా అంటూ ముఖం చిన్నబుచ్చుకుని వెళ్లాడు సాంబమూర్తి. ఆయన వెళ్లిన వైపే చూస్తూ, పాపం ఆయన అడిగిన ఏ కోరిక నెరవేర్చలేకపోతున్నాను. పాపం అక్కడ ఒక్కడే ఉండి ఇక్కడకు వచ్చిన నాడైనా నాతో సరదాగా గడుపుదామంటే పెద్ద కుటుంబం, కుదరడం లేదు. ఎంత బాధపడుతున్నారో ఏమో అని బాధపడసాగింది. అలా తిరిగి రాత్రి వచ్చాడు సాంబమూర్తి. అప్పటికే పిల్లలంతా తిని పడుకున్నారు. దగ్గర కూర్చొని సాంబమూర్తికి వడ్డించింది. ఆయన తిన్నాక తను తింటుంది. పూర్ణ, నువ్వు కూడా వడ్డించుకో అన్నాడు సాంబమూర్తి ప్రేమగా. ఇద్దరు కలిసి భోజనాలు ముగించారు. పూర్ణ, నా షర్టు జోబీలో మల్లెపూలున్నాయి, తీసుకో అన్నాడు. అన్నపూర్ణ మనసు చివుక్కుమన్నది. ఇల్లు చూస్తే 2 గదులు, చిన్న వంట ఇల్లు. అందులో ఒక గది అత్తయ్య మామయ్యకు, ఇంకో గది పిల్లలకే సరిపోతుంది. ఉన్నది చిన్న హాలు. అక్కడే మామయ్య కూర్చొని పూజ అవి చేసుకుంటారు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. సాంబమూర్తి అన్నపూర్ణలకు ఏకాంతమే దొరకడం లేదు. అందుకే సాంబమూర్తికి అన్నపూర్ణ మీద కోపం ఎక్కువసాగింది. మల్లెలు తెచ్చి జడలో తురుముకొని చిన్నబోయిన మొహంతో సాంబమూర్తి వైపు చూసింది. ఏమిటి పూర్ణ, అలానే నిలబడిపోయావు? మనం పడుకోవడానికి ఎక్కడా అని ఆలోచిస్తున్నావా? చూడు పూర్ణ, మనసుంటే మార్గాలుంటాయి అన్నట్టు వంటింట్లో ఏర్పాటు చేయి, తర్వాత వచ్చి పిల్లల దగ్గర పడుకుందాము అంటూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు. ఏమోనండి, నాకు భయంగా ఉంది. పిల్లలు గాని మామయ్య గాని లేచి వస్తారేమోనని అంటూ నసిగింది. నువ్వు అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న పుణ్యకాలం కాస్త ఇట్టే గడిచిపోతుంది. ఎవరూ లేవరు, పద అంటూ ఒక చాపా దిండు తీసుకుని అన్నపూర్ణను భుజం పట్టుకుని నడిపించుకుని వెళ్లాడు. గువ్వపిట్టలా ఒదిగిపోయి తన్మయత్వంలో గట్టిగా వాటేసుకుంది అన్నపూర్ణ. గాలి కూడా దూరనంతగా ఒకరినొకరు హత్తుకుపోయి ఆనంద డొలకలో మునిగిపోయే సమయంలో అమ్మా అంటూ ఏడుపు లంకించుకుంటూ వచ్చింది అన్నపూర్ణ చిన్న కూతురు. గబగబా లేచి వచ్చి కూతుర్ని తీసుకుని వెళ్ళింది అన్నపూర్ణ. సాంబమూర్తికి కోపం నసాలానికి అంటింది. విసురుగా వచ్చి పిల్లలకు అటువైపుగా పడుకుండిపోయాడు. మనసులో తిట్టుకుంటూ, వెదవ బ్రతుకు, సుఖం లేదు సంతోషం లేదు అని. పాపం అన్నపూర్ణ పరిస్థితి ఆడకత్తెరలో పోకచెక్క మాదిరి అయిపోయింది. తను కూడా లోలోపల కుమిలిపోయింది. భర్త సాన్నిహిత్యంలో సేదదీరి ఎన్ని రోజులైందోనని. ఉదయం లేస్తూనే చకచకా తయారయ్యాడు సాంబమూర్తి. సెలవులు అయిపోయాయి కాబట్టి అన్నపూర్ణ క్షణాల్లో వంట తయారు చేసింది. మారు మాట్లాడకుండా భోజనం ముగించేశాడు. కదిలిస్తే విరుచుకుపడాలనంత కోపంగా ఉన్నాడని అన్నపూర్ణకు తెలుసు. ఇప్పుడు ఏది మాట్లాడించినా పెద్ద గొడవ జరుగుతుంది. పిల్లల ముందు గొడవ పడడం అన్నపూర్ణకు ఇష్టం లేదు. అందుకని ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. వెళ్లే ముందు వెళ్లి వస్తా అని గోడకు చెప్పినట్టు చెప్పాడు. మళ్ళీ ఎప్పుడు వస్తారు అడిగింది అన్నపూర్ణ. భర్తను సుఖపెట్టలేకపోతున్నాను అనే బాధ ఆమెను కుంగదీస్తుంది. వచ్చి చేసే ఘనకార్యం ఏముంది గనుక, ఎక్కడున్నా ఒకటే. రెక్కలు కట్టుకుని ఇంత దూరం వస్తే సంతోషం ఏమన్నానా? నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా, నా సంతోషంతో నీకేంటి పని అంటూ చెడామడా 2 మాటలు దులిపి బయటపడ్డాడు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. మౌనంగా తనలో తానే కుమిలిపోయింది అన్నపూర్ణ. అన్నపూర్ణ మీద కోపంతో ఇంటికి రావడం తగ్గించాడు. 20 రోజులకొక్కసారి వస్తున్నాడు. అదేమిటంటే పిల్లలకు స్పెషల్ క్లాసులున్నాయి అంటాడు. అలా అలా పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. సాంబమూర్తికి బదిలీలు అవుతూనే ఉన్నాయి. ఆడపిల్లల పెళ్లిళ్లు చేశారు. మగపిల్లలకు కూడా సంబంధాలు చూస్తున్నారు. ఈ లోపల పెద్దవాళ్లు హరి అన్నారు. ఇప్పుడు సాంబమూర్తికి భార్య పిల్లలున్న ఊరికి బదిలీ అయింది. ఇంకో 10 సంవత్సరాల సర్వీస్ ఉంది గనుక సొంత ఊరికి వచ్చేశాడు. 2 అబ్బాయిల పెళ్లిళ్లు చేశారు. అందరూ సెటిల్ అయ్యారు. ఇప్పుడు ఉంటున్నది సాంబమూర్తి, అన్నపూర్ణ. పెళ్లి అయిన ఇన్నాళ్లకు కొత్త దంపతుల్లాగా ఇద్దరే ఉన్నారు. చూసేవాళ్లు కూడా నవదంపతులు అనేవారు. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి అయ్యింది. సగం జీవితం గడిచిపోయినా మిగిలిన జీవితంలోనైనా ఆనందాన్ని అనుభవిద్దాము అనే పాలసీ సాంబమూర్తిది. ఆయనకు అనుకూలంగానే మసులుకునే పరిపూర్ణత కలిగిన ఉత్తమ ఇల్లాలు అన్నపూర్ణ. సాంబమూర్తి పైకి సంతోషంగానే ఉంటున్నాడు కాని లోపల చాలా బాధపడుతుంటాడు. అన్నపూర్ణను పెళ్లి చేసుకుని తనను సుఖపెట్టలేకపోయానని, బాధ్యతలన్నీ ఆమె మీదనే వదిలేసి ఏమీ పట్టనట్టు తన దారిన తాను హాయిగా వేరే ఊరిలో ఉంటూ నెలకొకసారి వచ్చి జీతం డబ్బులు ఇచ్చేసి నా వంతు అయిపోయిందన్నట్టుగా ప్రవర్తించేవాడినని. పాపం ఇంత కుటుంబ భారాన్ని మోస్తూ అత్తమామలను ఆప్యాయంగా చూసుకోవడమే కాక పిల్లలను తీర్చిదిద్దింది.
కుటుంబం అంటే బండికి చక్రాల్లాగా భార్యాభర్తలు ఇద్దరూ కష్టాలు గాని సుఖాల్ని గాని పంచుకొని కుటుంబాన్ని నడిపించుకోవాలనే ఆలోచనే రాలేదు నాకు. నాలో సగమైన నిన్ను నిర్లక్ష్యం చేశాను. ఇన్నాళ్లకు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసి వచ్చింది. పూర్ణతో ఆ విషయాన్ని చెప్పి తన బరువు దించుకోవాలని, అన్నపూర్ణ తనను తప్పక క్షమిస్తుందని నమ్మకం. చాలా మార్లు చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఒకవేళ అన్నపూర్ణ తనను క్షమించకపోతే, తనను అసహ్యించుకుంటే తను భరించుకోగలడా? ఇన్నాళ్లు పట్టించుకోలేదు, ఇప్పుడు గుర్తుకు వచ్చానా అంటూ తనను హేళన చేస్తుందేమో అనే భయంతో ఇన్నాళ్లు చెప్పలేకపోయాను. ఇప్పుడు చెబుదామని ధైర్యం చేస్తే అన్నపూర్ణ గతాన్ని తవ్వుకొని బాధపడొద్దు అంది. నా గురించి అంతా తెలుసు కదా, అందుకే అలా అని ఉంటుంది. సరే కాని నన్ను అర్థం చేసుకుంది కాబోలు. ఇక నుండి నేనే అన్నపూర్ణను కంటికి రెప్పలా కాపాడుతాను. ఎలాగైనా నేను చేసిన పనికి కొంతనైనా తృప్తి మిగులుతుంది అనుకుని తృప్తిగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. గతాన్నంతా నెమర వేసుకున్నాక అనుకున్నట్టుగానే రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది. పిల్లలెవరూ రాలేదు. ఇద్దరు మనసులో దిగులుగా ఉంది. వాళ్ళు వస్తారని సంబరంగా పండుగలాగా చేసుకోవాలని అనుకున్నారు. పూర్ణ, ఇంతవరకు పిల్లలు రాలేదు, ఏమైందంటావు? ఎందుకు రాలేదో ఏమిటో, టైం అవుతుంది. మరి మనం వెళదామా అడిగాడు సాంబమూర్తి బాధపడుతూ. మీరేం దిగులు పడకండి, వాళ్ళు సమయానికి అక్కడికే వస్తారేమో, పదండి మనం వెళదాము అంది. ఆమెకు మనసులో కంగారుగా ఉంది. చాలా మంది తమ తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్ కు వచ్చి చాలా గొప్పగా చేస్తారు. టపాసులు కాలుస్తూ చప్పళ్లతోటి ఇంటికి తీసుకువచ్చి పెద్ద పండగలాగా చేస్తారు. మరి వీళ్ళేమో ఇంతవరకు రాలేదు. అంత హడావిడి వద్దనే అనుకున్నాము. కనీసం ఆయన తృప్తి కోసమైనా 10 మంది చూడటానికైనా వస్తే బాగుండేది అని మదనపడసాగింది. పైకి మాత్రం గంభీరంగా ఉంది. భర్త బాధపడటం ఇష్టం లేక టీచర్లందరూ కలిసి చిన్న పార్టీ ఇచ్చారు. మెడలో పూలమాల వేసి శాలవా కప్పి ఒక బహుమతి ప్రదానం చేశారు. తోటి టీచర్లు నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఇంటి వరకు వచ్చారు. ఇంటి ముందుకు వచ్చేసరికి పెద్ద బాణసంచాలు మోగాయి. కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్ళు అందరూ కలిసి పెద్ద పూలమాల వేసి తెచ్చి తల్లిదండ్రులకు మెడలో వేశారు. మనవళ్ళు, మనవరాళ్ల కేరింతలతో ఉప్పొంగిపోయారు సాంబమూర్తి, అన్నపూర్ణ. ఏరా బాబు, ఇంత లేటుగా వచ్చారు? ముందుగా వచ్చి ఉంటే మీ సొమ్మేం పోయేది? పాపం ఆయన ఎంత కంగారు పడ్డారో తెలుసా అంది అన్నపూర్ణ పిల్లలను మందలిస్తూ. అయ్యో నానమ్మ, మేమందరం అప్పుడే వచ్చాము. మిమ్మల్ని సర్ప్రైజ్ చెయ్యాలని మీకొక పెద్ద గిఫ్ట్ తెచ్చారు నాన్న వాళ్ళందరూ చెప్పాడు నోటమాట ఆగని 5 ఏళ్ల బుడతడు. ఒరే ఆగరా, మేము చెబుతాము కదా. కాసేపు ఆగలేవా అంటూ కోపడ్డాడు సాంబమూర్తి పెద్దబ్బాయి. పోనీలేరా, వాడు చూడు ఎలా చిన్నబోయాడో అంటూ మనవడిని దగ్గరకు తీసుకున్నాడు సాంబమూర్తి. ముందు ఇంటిలోకి నడవండిరా, బయటే నిలుచుని మాట్లాడుతున్నాము. టీచర్లందర్నీ అలానే నిలబెట్టాము అంటూ తలుపు తెరవబోయింది అన్నపూర్ణ. అమ్మా, ఇప్పుడు ఇంటిలోకి కాదు, మిమ్మల్ని ఒక చోటుకి తీసుకువెళతాము రండి. అందరం అక్కడే పార్టీ చేసుకుందాము. అక్కడ మన వాళ్ళు చాలా మంది మన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ కారు డోర్ తెరిచి తల్లిని తండ్రిని కూర్చోబెట్టాడు. ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సాంబమూర్తి, అన్నపూర్ణ. సరాసరి కార్లన్నీ వెళ్లి పెద్ద భవనం ముందు ఆగాయి. తల్లిదండ్రులను చేతులు పట్టుకుని నడిపించుకుంటూ వెళ్లి, నాన్న, ఇక నుండి ఈ ఇల్లు మనది, మీరు ఇందులోనే ఉంటున్నారు అని చెప్పారు పిల్లలు. అయోమయంగా చూశారు సాంబమూర్తి దంపతులు. ఆశ్చర్యపోతున్నారా నాన్న? మన ఊరిలో మీకు తెలియకుండా ఇంత పెద్ద ఇల్లు మనది అంటున్నారని? అదే నాన్న, ఇందాక చిన్నోడు చెబుతుంటే వద్దన్నాము కదా. మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే. మీకు తెలియనివ్వకుండా బిల్డర్తో మాట్లాడాము. మీరు పడిన కష్టాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? మీరెలాగూ ఇప్పుడప్పుడే ఈ ఊరు విడిచి మా దగ్గరకు రారు. అందుకని తమ్ముడు, చెల్లాయిలు, బావలు అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇక నుండి మీరు దేనికి ఇబ్బంది పడకూడదు. ఇదిగో ఇంటి తాళాలు. అంతేకాదు, మీరు ఎన్నో సంవత్సరాల నుండి కొనాలనుకుంటున్నా మీకు నచ్చిన స్కూటర్ తాళాలు అంటూ తండ్రి చేతిలో పెట్టారు. అమ్మా, ఇదిగో నీకు మనసులో ఉండిపోయిన 2 చేతులకు వేసుకునే మురుగులు, మెడలో వేసుకోవడానికి ముత్యాల దండ 2 వరుసలది అంటూ కూతుళ్ళు, కోడళ్ళు కలిసి అన్నపూర్ణకు ఇచ్చారు. ఆనందంతో నోట మాట రాక ఉబ్బితప్పివైపోతున్నారు. కన్న తల్లి తండ్రులను ఇంత బాగా అర్థం చేసుకున్న కన్న పిల్లలను చూసి మురిసిపోయారు. వచ్చిన చుట్టాలు, టీచర్లు అందరూ వీళ్ల అదృష్టానికి 1000 నోళ్లు పొగిడారు. తల్లి తండ్రి మనసు తెలుసుకుని వాళ్ల సంతోషాన్ని పంచుకునే పిల్లలను చూసి ఆనందపడిపోయారు. రిటైర్మెంట్ పండగ ముగిసి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్లిపోయాక అన్నపూర్ణ, సాంబమూర్తి కూర్చొని మనసు తీరా మాట్లాడుకున్నారు. పూర్ణ, మన పిల్లలకు నేను స్కూటర్ కొనుక్కోవాలని ఉందని ఏనాడు చెప్పలేదు. మరి వాళ్ళెలా కనిపెట్టారంటావు అడిగాడు అమాయకంగా. ఆహా, ఏమీ తెలియని అమాయకులు పాపం. ఏం
నా గురించి మీరు వాళ్లకు చెప్పలేదు? ఒరే, మీ అమ్మకు చేతికి మురుగులు, మెడలో ముత్యాల దండ వేసుకోవాలని ఉంది. నేను కొనిపెడతాను అంటే వద్దంటుందని మీరు ఉత్తరం రాశారు కదా, అది చూసి నాకేమీ వద్దు. మీ నాన్నకు ఎప్పటి నుండో స్కూటర్ కొనుక్కోవాలని ఉందని నేను ఉత్తరం రాశాను. వాళ్ళేమో మనిద్దరికీ ఉన్న కోరికలు తీర్చారు అంది గలగలా నవ్వుతూ. కాని పూర్ణ, మన ఊరిలో మనకు తెలియకుండానే ఇంత పెద్ద భవనం కట్టించారు. నిజంగా మనమంటే వాళ్లకు ఎంత ప్రేమ కదా. ఇదంతా నువ్వు పెంచిన పెంపకం పూర్ణ అంటూ ఆప్యాయతగా దగ్గరకు తీసుకున్నాడు. ఆనంద బాష్పాలు రాలగా సాంబమూర్తిని పెనవేసుకుంది అన్నపూర్ణ. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.